సుప్రీంకోర్టు ఈ పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. పిల్లల పెంపకం ఈ వ్యవహారాలకు సంబంధించి పోటీ ప్రపంచంలో రాణించడానికి పాఠశాల వేళల తర్వాత సంగీతం క్లాసులు, టైక్వాండోలో శిక్షణ అంటూ పిల్లల్ని అనేక రకాల క్లాసులకు పంపించే బదులు కొంత సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడమని తల్లిదండ్రులకు సుప్రీంకోర్టు సూచించింది. ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం గురువారం ఈ సూచన చేసింది. ఇతరులతో ఎలా మెలగాలనేది పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. ముఖ్యంగా అబ్బాయిలకి వాళ్ళు అమ్మాయిలతో, మహిళలతో ఎలా ప్రవర్తించాలని చెప్పి తీరాలి. అదనపు క్లాసులకు పంపించేందుకు వెంపర్లాడే బదులు పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళకి తల్లిదండ్రులకు మధ్య బంధం బలపడుతుందని చెప్పింది. పోటీ ప్రపంచంలో పై చేయి సాధించడానికి అదనపు తరగతులు అవసరమే అని ఒక న్యాయవాది సమర్థించుకోగా జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకున్నారు. రకరకాల తరగతులు పిల్లలకి మంచివి కావని స్పష్టం చేశారు. అలాగే భ్రూణ హత్యల నివారణ లక్ష్యంగా రూపొందించినటువంటి ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీస్ యాక్ట్ కింద పోలీసులు స్వతంత్ర విచారణ జరపడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. పిండ దశలో లింగ నిర్ధారణ ఈ చట్టం నిషేధించింది. చట్టం నిర్ణయించిన అధికారులు ఇట్లాంటి కేసుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా తేల్చి చెప్పింది.